కూచిపూడి కరాటీలో ఎన్నో మెడల్స్ సాధించినటువంటి ఎందుకు నేర్చుకోవాలనిపించింది కూచిపూడి? ఎవరైనా మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఇదివరకు ఎవరైనా ఉన్నారా, లేకపోతే నువ్వే ఫస్ట్ కూచిపూడి నేర్చుకునే డాన్సర్? అంత చిన్న ఏజ్ నుంచి ఆ డెడికేషన్ ఎట్లా వస్తుంది? అంటే లైక్ ఫస్ట్లో నన్ను జాయిన్ అయినప్పుడు ఫుల్ లైక్ ఈ హ్యాండ్ మూమెంట్ ఎట్లా ఎందుకు ఇస్తారు కొంతమంది ఫింగర్స్ అనేవి కట్కా ముఖం. నాకు మా మమ్మీ నాకు ఇన్స్పిరేషన్. వై? బికాస్ ఈ కరాటే ఇవన్నీ ఇప్పుడు ఉన్న స్టేజ్కి గర్ల్స్ ఇవి కంపల్సరీ నేర్చుకోవాలి. డిఫరెన్స్ ఎవరు చెప్పారు అంటే నేర్చుకోవాలని? అమ్మాయి అనే మాట కన్నా మా ఇంటికి ఒక ధైర్యం అనేది, నేను మా అమ్మాయిని అబ్బాయిని అన్ని కలిపి మా అమ్మాయిలోనే చూసుకుంటాను. యాక్చువల్లీ ఒకటే మాట చెప్పింది, నా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారండి, అందులో కొంతమందిని పిక్ చేసుకోగలుగుతాం. షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్. నేను మా పాపకి ఇప్పుడు స్ట్రెస్ ఇవ్వను, నువ్వు పర్టికులర్గా ఇదే నేర్చుకోవాలి ఇదే చేయాలని. తనకి ఏ ఆపర్చునిటీ వచ్చినా ముందుకు పంపిస్తాను. ఇలాంటివి నేర్పించాలి తల్లిదండ్రులు అనే వాళ్ళకు, నేర్పించని వాళ్ళకు మీరేం చెప్పాలనుకుంటారు ఒక పేరెంట్గా? అంటే నేను మాట చెప్పొచ్చో లేదో కొంతమంది తప్పుగా తీసుకోవచ్చు. ఓపెన్గా అయితే ఒకటే చెప్తాను మేడం, ఈ రోజుల్లో కానీ యాజ్ ఏ పేరెంట్ ఖచ్చితంగా ప్రతిదీ నేర్పించాలి. రేపు అన్న రోజు జాబే గ్యారంటీ అని మాత్రం నేను అన్నాను. ఈ రోజుల్లో ఫ్రీడమ్ అంటే మనం ఇష్టం వచ్చినట్టు వదిలేయటం కాదు, వాళ్ళకి ఏం కావాలి ఎలా కావాలని తెలియజేయటం. వెల్కమ్ టు హిట్ టీవీ. కూచిపూడి కరాటీలో ఎన్నో మెడల్స్ సాధించినటువంటి సోనిక ఈరోజు మనతో ఉంది, తనతో మాట్లాడేద్దాం. హాయ్ సోనిక. హాయ్ అక్క. ఏం చేస్తున్నావు? ప్రజెంట్ అయితే కూచిపూడి నేర్చుకున్నావు, కరాటీ చేస్తున్నావు, అంటే ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే నాకు కూచిపూడి నేను మోస్ట్లీ 3rd క్లాస్ నేర్చుకుంటున్నాక, కరాటే నేను రీసెంట్ నాకు 3 years నుండి నేర్చుకుంటున్నాను. అండ్ ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే నాకు డాన్స్ బాగా వచ్చు. నాకేంటంటే మూవీ సైడ్స్, ఫోక్ సాంగ్స్ వీడియోస్ మేకింగ్ ఉంటుంది కదా, అక్కడ ఛాన్సెస్ వస్తే ఐఎమ్ రెడీ టు డూ దేర్. అట్లా ఉంది నాకు. అంటే ఇప్పటివరకు ఏమైనా ఛాన్సెస్ వచ్చాయా? టీ సిరీస్ వాళ్ళు ఉన్నారు కదా, ద బిగ్ మ్యూజిక్ వాళ్ళు, అయితే నేను ఫస్ట్ ఒక కూచిపూడి పర్ఫార్మెన్స్ ఇచ్చాను. సో అక్కడ నుండి మా గ్రూప్ని పిక్ చేసుకొని గోవింద గోవింద సాంగ్ది తీసుకున్నారు మాకు. అందులో నేను ఇంకా ఒక అక్క ద మెయిన్ కంటెస్టెంట్గా ఉంటాం. అది ఒక ఫస్ట్ ఛాన్స్ సాంగ్. అంటే ఎందుకు నేర్చుకోవాలనిపించింది కూచిపూడి? ఎవరైనా మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఇదివరకు ఎవరైనా ఉన్నారా, లేకపోతే నువ్వే ఫస్ట్ కూచిపూడి నేర్చుకునే డాన్సర్? నేనే. అంటే లైక్ నేను మోస్ట్లీ ఇంట్లో ఉంటే నేను డాన్స్ ఎక్కువ అన్ని టాలెంట్స్ బయట పెడతాను ఇంట్లో ఉంటే. సో మా ఫాదర్ అది గుర్తించి నన్ను ఎంకరేజ్ చేశారు. ఓకే. అంటే ఇప్పుడు సపోర్ట్ ఫాదర్ది? మమ్మీ అండ్ డాడీ వాళ్ళిద్దరు సపోర్ట్ వల్లనే నేను ఇవన్నీ నేర్చుకోగలుగుతున్నాను. ఓకే. అంటే ఇప్పుడు కూచిపూడితో పాటు కరాటే కూడా ఎట్లా మేనేజ్ చేస్తున్నావు ఇవన్నీ? యాక్చువల్లీ నా కరాటే అంటే మార్నింగ్ 4కి లేచి లైక్ 6:30 వరకు అక్కడే ప్రాక్టీస్ కరాటే మొత్తం. దాని తర్వాత 7 లోపటే ఇంటికి వస్తాము. అక్కడ నుండి స్కూల్. ఆఫ్టర్ ఈవినింగ్స్ 6 to 7 o'clock వరకు క్లాసికల్ డాన్స్. ఓన్లీ వీక్లీ 2 క్లాసికల్ డాన్స్. మరి స్కూల్ ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? ఏంటి కూచిపూడి, కరాటే, స్కూల్ స్టడీస్? మార్నింగ్ కరాటే ఆఫ్టర్ స్కూల్ తర్వాత డాన్స్. అంటే స్ట్రెస్ అనిపించట్లేదా? నాకు స్ట్రెస్ అనిపించదు, లైక్ యాక్టివిటీ ఎంజాయ్ అవుతాను. అంటే ఏదైనా న్యూగా నేర్చుకోవాలనేది నా విష్. ఓకే. అంటే ఎట్లా ఇంట్లో వల్ల సపోర్ట్ ఎట్లా ఉంటుంది అనమాట? ఇన్ని నేర్చుకుంటున్నావు కదా, అంటే ఫోర్స్ ఏమైనా ఉంటుందా, లేకపోతే నువ్వు వెళ్ళు ఇది చెయ్యి అని ఏమైనా చెప్తారా? వాళ్ళేం చెప్పరు.
నా ఇష్టంతోనే వాళ్ళు నన్ను దేంట్లో అయినా జాయిన్ చేస్తారు. లైక్ నాకు ఇష్టం లేదు అంటే దే వోంట్ అలౌ మీ టు డూ దర్. ఓకే. అంటే ఇప్పుడు ఎక్కడ నేర్చుకుంటున్నావు కూచిపూడి, కరాటే ఇవన్నీ? కరాటే మా గురుగారి పేరేమో గణేష్ నాయక్. సో ఆయన చత్రినాగ్ దగ్గర ఉంటారు. సో అక్కడ నేర్చుకుంటున్నా, అక్కడే మెయిన్ బ్రాంచ్. కూచిపూడి మా గురుగారి పేరేమో కనక మహాలక్ష్మి గారు. సో ఆవిడ ఖైరతాబాద్లో టీచ్ చేస్తారు. ఓకే. సో అక్కడ కష్టంగా వెళ్ళడం మాకు కష్టం, అత్తాపూర్ నుండి అక్కడికి. సో మ్యామ్ని అడిగి ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాం. ఆన్లైన్ క్లాసెస్లో అంటే ఈజీ ఉంటుందా? చాలా మంది కూచిపూడిలో చాలా వరకు క్రిటికల్ స్టెప్స్ ఉంటాయి అంటారు. ఐ మూమెంట్ కూడా చాలా వరకు చాలా క్రిటికల్గా ఉంటాయి. అవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తారు? అంటే ఇప్పుడు అక్క ఏంటంటే ఇప్పుడు ప్రాక్టీస్ ఉండాలి దేనికైనా. ఐ మూమెంట్స్ అన్నీ మా గురుగారు ఎవ్రీ టైం అడుగుతారు. అంటే వాటి నేమ్స్, క్రిటికల్ స్టెప్స్ ఏమి ఉండవు. మనం ఏది ఈజీగా ఫీల్ అవుతామో అది మనం ఈజీగా చేయగలుగుతాం. ఓకే. అంటే స్టార్టింగ్ కూచిపూడి నేర్చుకునేటప్పుడు బేసిక్స్ అంటే ఎట్లా నేర్పిస్తారు? స్టార్టింగ్ బేసిక్స్ ఫస్ట్ కూచిపూడిలో ఎట్లా అంటే నమస్కారం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా మనము ఏ క్లాసికల్ డాన్స్ అయినా నార్మల్గా స్టార్ట్ చేసినప్పుడు నటరాజ స్వామికి దండం పెట్టుకోవాలి అండ్ భూదేవి మాతకి. ఫస్ట్ నమస్కారంతో, దాని తర్వాత వార్మప్స్ కంపల్సరీ చేయాలి ఏ డాన్స్కైనా. ఆ వార్మప్స్ తర్వాత లైన్గా బేసిక్స్ స్టార్ట్. మాకు జతీస్వరం అలా పర్ఫార్మెన్సెస్ వస్తూ ఉంటాయి లైన్ వైజ్. ఓకే. అంటే కూచిపూడి, భరతనాట్యం ఇట్లాంటి డాన్సులు చేయాలంటే డెడికేషన్ ఉండాలి, అంటే గ్రిప్ ఉండాలి అని అంటూ ఉంటారు. అది ఎట్లా అంత చిన్న వయసు నుంచి, నువ్వు 2nd క్లాస్ నుంచి నేర్చుకున్నా అంటున్నా, 3rd క్లాస్ నుంచి, అంత చిన్న ఏజ్ నుంచి ఆ డెడికేషన్ ఎట్లా వస్తుంది నీకు? ఆ స్టేజ్లో ఏమనిపించింది? అంటే లైక్ ఫస్ట్లో నన్ను జాయిన్ అయినప్పుడు ఫుల్ లైక్ నేను వీడియో చూసినప్పుడు నాకు ఇష్టం వచ్చేది. జాయిన్ అయినప్పుడు ఐ వుడ్ ఫీల్ అరే నాకు హెల్త్ ప్రాబ్లం అవుతుంది, లెగ్స్ పెయిన్ అవుతుంది, నాకు అవ్వదంటే మై ఫాదర్ సెడ్ ఏదైనా ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు డెడికేషన్తో ఏదైనా సాధించగలుగుతావు అన్నారు. నేను అది పెట్టుకొని చేశాను. నేను ఇక్కడ వరకు వస్తూనే ఉన్నా. బికాస్ ఆఫ్ మై మామ్ అండ్ డాడ్ సపోర్ట్ నేను ఇక్కడ వరకు వస్తున్నా. అంటే ఎట్లా ప్రిపేర్ చేశారు అంత చిన్నప్పుడు? నేను 3rd క్లాస్లో లైక్ నేనంటే ఎట్లా చెప్పాలి, మార్నింగ్ లేవడం, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే మారం చేస్తుంటారు. అప్పుడు ఆ 3rd క్లాస్లో నిన్ను ఆ క్లాస్కి పంపించాలంటే ఏమన్నా కష్టంగా ఫీల్ అయ్యేవాళ్ళ? నువ్వేమన్నా పోను అని మారం? లేదు, అక్కడ డాడీ డ్రాప్ చేసి వెళ్ళిపోయేవారు. నేనే కాల్ చేసి రమ్మనేవాడిని మా డాడీని. అంటే నాకు మా గురుగారు మాకు బాగా టీచ్ చేస్తారు. ఎంత డౌట్ ఉన్నా అప్పటికప్పుడు చాలా బాగా క్లారిఫై చేసి మాకు చెప్తారు. సో ఆవిడ చాలా మంచి ఆవిడ మా టీచర్. ఓకే. అంటే ఇప్పుడు చాలా వరకు సండే హాలిడే ఇస్తే స్కూల్కైనా ఆఫీస్కైనా మండే రోజు వెళ్ళాలనిపించదు. కానీ ఇన్ని మేనేజ్ చేసుకుంటూ కూచిపూడికి చేస్తూ ఇంత స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇవ్వడం చాలా వరకు కష్టంగా ఉంటుంది. అంటే ఇక్కడ వరకు ఎంత కష్టం అనిపించిందా? ఎప్పుడైనా వెనక్కి వెళ్ళాలి, మానేద్దామా, నాకెందుకు ఈ ఏజ్లో అనిపించిందా? లేదు, ఎందుకు లేదు అంటే మనం ఎంత ఇస్తే అన్ని ఛాన్సెస్ వస్తూ ఉంటాయి. నావేంటంటే అన్నిటికీ పార్టిసిపేషన్ ఇవ్వాలి. అంటే ఈక్వల్ టైం చూసుకోవాలి, బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. సో అది నాకు చేసుకోవడం. ఎప్పుడైనా నాకు ఇలాంటి పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మా స్కూల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఇట్లా ఉంది. సో నెక్స్ట్ డే వాళ్ళు నాకు సపరేట్ క్లాసెస్ తీసుకుంటారు. ఓకే. అదొకటి ఉంది. ఏ స్కూల్? రెజొనెన్స్. అంటే ముందే ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు నీకు సపరేట్గా క్లాసు. ఓకే. ఎంకరేజ్మెంట్ కూడా స్కూల్ నుంచి ఉంది? స్కూల్ నుండి కూడా ఎంకరేజ్మెంట్ ఉంది. ఓకే. టీచర్స్ ఏమంటారు అంటే చిన్న ఏజ్ నుంచి కూచిపూడి నేర్చుకుంటున్నావు అంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉంటుంది క్లాస్లో కానీ స్కూల్ టీచర్స్ నుంచి కానీ? అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. అంటే దే విల్ మోటివేట్, ఇట్లా చేయాలి, అన్నిట్లో పార్టిసిపేషన్ ఉండాలి అని వాళ్ళు కూడా మాకు మోటివేషన్ ఇస్తారు. ఓకే. అంటే
దీంట్లో ముఖ్యంగా డాన్స్, కూచిపూడి, భరతనాట్యం ఇవన్నీ చాలా క్రిటికల్‌గా ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమందికి లెగ్స్ గూడా డ్యామేజ్ అయిపోయి, కాళ్ళు చాలా వరకు విపరీతంగా పెయిన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకు. అంటే దాన్ని చూసి గూడా చాలామంది వెనక్కెళ్ళిపోతుంటారు. కానీ బేసిక్స్ కొంతమంది నేర్చుకుంటూ ఉంటారు. అంటే నీకెప్పుడైనా అలాంటి సిట్యుయేషన్ ఎప్పుడైనా వచ్చిందా? సిచ్యువేషన్ ఏం రాలేదు. ఓకే. ఈజీగానే ఉంటుంది కూచిపూడి కూడా. ఎప్పుడైనా ఒకటి స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీ వార్మప్స్ అయితే ఉండాలి. అప్పుడు మన లెగ్స్ పట్టవు, ఏమీ అవ్వవు. వార్మప్స్ చేసుకున్నామంటే మనకు స్టెప్స్ ఏదైనా ఈజీగా వస్తుంది. అంటే దీంట్లోకే అంటే ఫ్యూచర్‌లో కూడా దీంట్లోనే కంటిన్యూ అవుతావా? లేదంటే ఇంకా ఏదైనా ఇంకేమైనా డ్రీమ్స్ గానీ ఏమైనా ఉన్నాయా? నా డ్రీమ్, నా గోల్ ఏంటంటే ఒక ఆర్మీ ఉమెన్ అవ్వాలని. సో అన్ని ఇది ఎక్కడ వరకు అవుతుంది. నా డ్రీమ్ వరకు రీచ్ అవ్వాలని నా విష్. ఓకే. ఆర్మీకి వెళ్ళాలన్నా. ఎందుకు మళ్ళీ ఇక్కడ కూచిపూడి ఇంత సాఫ్ట్ మళ్ళా ఇక్కడొచ్చేసి కరాటే మళ్ళీ ఆర్మీ పెద్దయ్యాక? అంటే నాకు ఇండియాకి హెల్ప్ చేయడం, అందరినీ సేఫ్గా చూసుకోవడం నాకు చాలా ఇష్టం. సో ఐఎమ్ టేకింగ్ ఆర్మీ. ఓకే. అంటే ఇప్పుడున్న దాంట్లో ఇలాంటివి నేర్చుకోవాలంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపరు. వాళ్ళకు అంటే నీ ఏజ్ వాళ్ళకి నువ్వేం చెప్తావు? అంటే చాలామంది లేజీగా సోషల్ మీడియాలో ఉంటారు చిన్నపిల్లలు చాలా వరకు. వాళ్ళకి నువ్వేం చెప్తావు ఇలాంటి యాక్టివిటీస్‌లో పాల్గొనాలి అని అంటే? ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొనడం వల్ల మనకి చాలా గోల్డెన్ ఆపర్చునిటీ వస్తాయి. లైక్ మూవీ ఛాన్సెస్ అండ్ హై లెవెల్ యాక్టివిటీస్. ఇప్పుడు కరాటే చేసామనుకోండి, మనము ఒక ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళి న్యూస్ పేపర్స్ వరకు రావచ్చు. అలా నేను కూడా చాలాసార్లు అంటే న్యూస్ పేపర్స్లో వచ్చాను కరాటేలో. అండ్ అలాంటి పార్టిసిపేట్ చేస్తే మన నేమ్ పెరుగుతుంది అండ్ మన పేరెంట్స్ కూడా ప్రౌడ్ ఫీల్ అవుతారు. అంటే వాళ్ళలో ఎంత టాలెంట్ ఉంది, ఇంకా మోటివేట్ చేయాలన్నది వాళ్ళకు కూడా వస్తుంది పేరెంట్స్కి. ఓకే. నీ పేరెంట్స్ నీకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళ గురించి ఏం చెప్తావు? ఐఎమ్ సో లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దెమ్. అంటే వాళ్ళు నన్ను మోటివేట్ చేయకపోయింటే నేను ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు. వాళ్ళు మోటివేట్ చేయడం వల్ల నేను ఇక్కడ వరకు వచ్చేదానికి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ మై పేరెంట్స్. ఓకే. ఇప్పుడు నీకు మూవీస్ అంటే మూవీస్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, కూచిపూడి వచ్చు, ఇంకా కరాటే వచ్చు, ఫోక్ సాంగ్స్ కూడా చేస్తా అంటున్నావు. కానీ కూచిపూడికి ఫోక్ సాంగ్స్కి అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది కదా, దీన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు? చేయగలుగుతామండి. అంటే ఇప్పుడు కూచిపూడికి వచ్చేసరికి మనకి అరమండీస్, బెండింగ్స్ అవన్నీ ఉంటాయి. ఫోక్ వచ్చేసరికి జస్ట్ బై స్టాండింగ్ చేయడం ఉంటుంది. అంతే డిఫరెన్స్. మనం ఏదైనా మేనేజ్ చేయగలుగుతాం అనుకుంటే ఈజీగా చేయగలుగుతాం. ఇఫ్ నేను చేయలేనంటే ఇంకేది చేయలేం మనం. నాకు సండే అయిపోయిన తర్వాత మండేకి ఆఫీస్కి రావాలనిపించదు. కానీ ఇన్ని ఎట్లా మేనేజ్ చేయాలి అంటే చిన్న ఎగ్జాంపుల్ అంటే ఒకటి ఏదైనా ఉంటే ఏదైనా చెప్పు. నేను ఇందాక నీ బయో చూసినప్పుడు దాంట్లో డెడికేషన్ అని ఇంకా ఏవేవో దాంట్లో నేను చూసా. అంటే ఖచ్చితంగా డెడికేషన్ అని ఉండాలా? మనం ఏదైనా పెట్టుకున్నప్పుడు కంపల్సరీ ఫోకస్ ఉండాలి దాని మీద. అండ్ మనం ఇట్లా అనుకోదా ఈరోజు ఒకటి చేసినాక నెక్స్ట్ డే వద్దు అని ఎప్పుడు మైండ్లో ఉంచుకోకూడదు. డెడికేషన్ అయితే కంపల్సరీ ఉండాలి. ఏ ఒక్క వర్క్ చేసినప్పుడు డెడికేషన్ ఉండాల్సింది. అంటే నీ బ్రెయిన్లో ఏం రన్ అవుతూ ఉంటుంది ప్రతిసారి? అంటే ఇట్లాంటి స్ట్రెస్ వచ్చినప్పుడు ఒకవైపు కూచిపూడి పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఇంకోవైపు కరాటీకి ఏదో వెళ్ళాల్సి ఉంటుంది, ఇంట్లో ఏదో ఒకటి వస్తుంది, స్కూల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. అప్పుడు దాన్ని అంతా ఎట్లా మేనేజ్ చేస్తావు ఈ ఏజ్లో? ఫస్ట్ మా పేరెంట్స్ హెల్ప్ తీసుకుంటా. ఫస్ట్ ఏది చేయాలి అనేది వాళ్ళని అడగడమే నాది ఉంటుంది. దాని తర్వాత ఒక్కసారిగా స్ట్రెస్ వచ్చిందంటే నేను కంపల్సరీ మెడిటేషన్ తీసుకుంటా. అది చేసుకోవడం వల్ల నా మైండ్ కొంచెం నార్మల్ అవుతుంది. అప్పుడు మా పేరెంట్స్ దగ్గర నుండి ఐడియాస్ తీసుకుంటా. అంటే ఏం చెప్తారు పేరెంట్స్? ఫస్ట్ ఏది నీకు ఈజీ అనిపిస్తుందో అది తీసుకో. ఒకవేళ ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే నేను స్కూల్ వాళ్ళతో మాట్లాడతా. ఫస్ట్ నువ్వు ఈ హై పర్ఫార్మెన్సెస్ ఇచ్చి దాని తర్వాత ఎగ్జామ్ నువ్వు రాయొచ్చు స్కూల్కి వెళ్ళి నేను మాట్లాడతా. మా స్కూల్లో ఒక లక్ ఏంటంటే ఇలాంటి పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చేయమంటారు.
సపరేట్ క్లాసెస్ తీసుకొని ఎగ్జామ్స్ వాళ్ళు మళ్ళీ కండక్ట్ చేస్తాము. ఓకే. ఈ కూచిపూడిలో ఐ మూమెంట్ ఉంటుంది కదా, ఇట్లా ఐ చేసా ఒకసారి చేసి చూపించా. ఐ మూమెంట్స్ లైక్ ఇప్పుడు ఒకటి ఇట్లా ఇట్లా ఇది ఐ మూమెంట్ నేమ్స్ ఉంటాయి. సో సమ్మము మీన్స్ స్ట్రైట్ చూడడం, ఆలోకితం అంటే రౌండ్, సాచి మీన్స్ సైడ్, ప్రలోకితం మీన్స్ సైడ్ బై సైడ్, నిమీలితం మీన్స్ కొంచెం పెట్టుకోవాలి కళ్ళు, ఉల్లోకితం పైకి చూడాలి, అనవృత్తం అప్ అండ్ డౌన్, అవలోకితం డౌన్. ఓకే. వీటిని దృష్టి భేదాలు అంటారు మా దాంట్లో. దృష్టి భేదాలు అంటే ఐ మూమెంట్స్. ఖచ్చితంగా అంటే కూచిపూడి భరతనాట్యం నేర్చుకోవాలి అని అంటే ఈ ఐ మూమెంట్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఐ మూమెంట్, హ్యాండ్ మూమెంట్, ఇంకా బాడీ స్ట్రక్చర్, లెగ్ మూమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ హ్యాండ్ మూమెంట్ ఎట్లా ఎందుకు ఇస్తారు కొంతమంది ఫింగర్స్ అనేవి ఇట్లా కట్కా ముఖం అంటే లైక్ ఏదైనా మనం నార్మల్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మనం ఇలా హ్యాండ్తో ఎక్స్ప్రెస్ చేస్తాం కదా, మనం డ్యాన్స్లో కూడా ఏదైనా స్టెప్ ఎక్స్ప్రెస్ చేయాలంటే హ్యాండ్ మూమెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. అంటే వీటికి ఏమైనా మీనింగ్ ఉంటుందా? మీనింగ్ ఇంకా మా గురుగారు అవి ఇంకా టీచ్ చేయలేదు, మేము ఇంకా నేర్చుకుంటున్నారా? అంటే బాడీలో ఐ మూమెంట్, హ్యాండ్ మూమెంట్, లెగ్స్ మూమెంట్ ఉంటుంది కూచిపూడిలో. లెగ్స్ మూమెంట్కి వచ్చేసరికి చాలా మంది ఫింగర్స్ పైన నుంచుంటూ ఉంటారు కదా, అంటే చాలా వరకు ఆ టైంలో మీరు చిన్న పిల్లలు సెకండ్ క్లాస్ నుంచి కూడా చాలా మంది నేర్చుకుంటూ ఉంటారు. ఆ ఏజ్లో ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? అంటే ఇట్లాంటివి నేర్చుకోవడానికి కొన్ని ట్రిక్స్ గురుగారు వాళ్ళకి తెలుస్తుంది, అవి మాకు టీచ్ చేయడం వల్ల బ్యాలెన్సింగ్ ఈజీ అవుతుంది. ఫస్ట్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చి చేపిస్తారు, తర్వాత ట్రిక్స్ చెప్తారు ఎట్లా ఉండాలి సపోర్టింగ్గా. సో దాన్ని బట్టి జూనియర్స్కి సీనియర్స్కి చాలా ఈజీ అయిపోతుంది నేర్చుకోవడానికి. అంటే నీకు కూచిపూడిలోకి సడన్గా వచ్చావా, లేదంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చావా? ఇప్పుడు ఉన్న వాళ్ళ దాంట్లో నీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళని చూసి నేను ఇలా అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? నాకు అట్లా లేదు. నేను నా ఓన్గా నేర్చుకోవడం, మా ఫాదర్ నాకు మా మమ్మీ నాకు ఇన్స్పిరేషన్. వై బికాస్ తను చిన్నప్పుడు ఉన్నప్పుడు చాలా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ సింగింగ్ తను ఇచ్చింది. ఓకే. సో డాన్స్లో అయితే తను నాకు డెడికేషన్. ఈ కరాటే ఇవన్నీ ఇప్పుడు ఉన్న స్టేజ్కి గర్ల్స్ ఇవి కంపల్సరీ నేర్చుకోవాలి. డిఫెన్స్ ఎవరు చెప్పారు అంటే నేర్చుకోవాలని? అంటే నేను వీడియోస్ చూస్తాను అక్క, మామూలుగా సగం టీవీ తీయంగానే హాఫ్ వీడియోస్ ఇట్లా గర్ల్స్ని ఇట్లా చేయడం అని వచ్చి, ఇంకా ఆ భయంతో కూడా మా నాన్న అన్నారు నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. నేను ఐఎమ్ టూ ఇంట్రెస్టెడ్, నన్ను జాయిన్ చేయని చెప్తే హీ జాయిన్ మీ. ఓకే. అంటే ఇప్పటి వరకు కరాటీలో మెడల్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏమైనా ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేసిన దాంట్లో ఏమేమి వరకు వచ్చాయి? రీసెంట్గా హరిద్వార్లో ఇంటర్నేషనల్ కరాటేది అయింది అక్క మాకు. సో అందులో నేను 3 గోల్డ్ మెడల్స్ విన్ చేసుకున్నా. ఒకటి నాన్చక్ కట, ఇంకొకటి ఫైట్, ఇంకొకటి నార్మల్ కట అంటే డిఫెన్సింగ్స్ ఎలా చేసుకోవాలో. కట అంటే ఇప్పుడు అవి స్టెప్స్ ఉంటాయి, ఎవరైనా మన మీద అటాక్ చేసినప్పుడు డిఫెన్స్ ఎలా చేసుకోవాలో దాని గురించి. ఫైట్ అపోనెంట్ నార్మల్గా ఇప్పుడు రోడ్ మీద ఎట్లా ఫైట్ చేస్తామో అంత డైరెక్ట్ కాకుండా లిమిట్గా ఫైట్ చేయాలి. దానికి పాయింట్స్ ఉంటాయి. ఫేస్ మీద కొడితే 3 పాయింట్స్, చెస్ట్ మీద కొడితే 2 పాయింట్స్, నార్మల్ పంచ్ ఇస్తే 1 పాయింట్ అట్లా. అంటే నువ్వు ఇన్ని నేర్చుకుంటున్నావు కదా, నీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా ఇట్లా మాట్లాడతావా? ఇప్పుడు నువ్వు ఇందాక మా సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటీ నేర్చుకుంటున్నా అని అట్లా చెప్పినప్పుడు నీ ఫ్రెండ్స్ ఏమంటారు? ఇవన్నీ మనకెందుకు? వాళ్ళు అడుగుతారు మాకు నేర్పించి మేము జాగ్రత్తగా ఉంటాం బాయ్స్ దగ్గర నుండి, వాళ్ళు కూడా నాకు అడుగుతారు. అంటే నిజంగా సొసైటీలో ఇవన్నీ జరుగుతున్నాయని నేర్చుకోవాలనుకున్నావా, లేకపోతే ఫాదర్ చెప్పారు కదా నేర్చుకుందాం? లేదు, లైక్ నాకు డిఫెన్స్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఎవరైనా నా మీద అటాక్ చేయనీకి వస్తే నేను డిఫెన్స్ చేసుకున్నట్టు ఉన్నానా, అది నాకు ఇంపార్టెంట్. ఓకే. అందుకు నేర్చుకుంటున్నాను. మీ డాడీ నీకు ఇన్స్పిరేషన్ కదా, అంటే మీ డాడీ ఏ విధంగా సపోర్ట్ చేశారని ఒకసారి మాట్లాడిద్దాం మనం. ఓకే.
నమస్కారం సార్. నమస్తే మేడం. ఇందాకటి నుంచి మీ పాప మీ గురించే చెప్తుంది. అంటే మీరే తనని పుష్ చేస్తున్నారని, వీటన్నిటికి ఎంకరేజ్ చేస్తున్నారని. అయితే ఇప్పటి వరకు ఎందుకు అనిపించింది అటు కూచిపూడి కావచ్చు, కరాటే కావచ్చు, ఇవన్నీ నేర్పించాలి, అమ్మాయిని ముందుకు తీసుకెళ్ళాలని అసలు ఎందుకు ఆ థాట్ వచ్చింది? ఓకే. సో ఈ రోజుల్లో చెప్పాలి అంటే చిన్న మాటలో బయట జాబులు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక థింగ్ ఏంటి అంటే పాపకి కరాటే ఎందుకంటే బయట జరుగుతున్న సిచ్యువేషన్లో అమ్మాయికి ఒక సెక్యూరిటీ అనేది లేదు. రేపు అన్న రోజు నేను కాకుండా మా అమ్మాయితో మా వైఫ్ వెళ్ళినా సరే చాలా సేఫ్గా ఇంటికి వస్తుంది అంటానికి అంటే అమ్మాయి అనే మాట కన్నా మా ఇంటికి ఒక ధైర్యం అనేది నేను మా అమ్మాయిని అబ్బాయిని అన్ని కలిపి మా అమ్మాయిలోనే చూసుకుంటాను యాక్చువల్గా. అంటే నాకు ఇద్దరు అమ్మాయిలే. సో అందులో తిను పెద్ద అమ్మాయి. అంటే నేను పుష్ చేశానని చెప్పడం కన్నా తను ఇంట్రెస్ట్ వల్ల బాగా నేర్చుకుంటుందని చెప్పడంలో బాగుంటుంది యాక్చువల్గా. అంటే ఇంట్రెస్ట్ అంటే పెద్దయ్యాక కొంచెం అంటే ఆలోచన ఉన్నప్పుడు చేసినప్పుడు ఓకే పర్లేదు, కానీ థర్డ్ క్లాస్ నుంచి అన్నప్పుడు మన పుష్ ఎక్కువగా ఉంటుంది పేరెంట్స్ది. అంటే అప్పుడు ఏమైనా చెప్పడం జరిగిందా? అంటే ఇలా చేస్తే మనం బాగుంటుంది, కూచిపూడి చాలా బాగుంటుంది అని చెప్పడం ఏమైనా జరిగిందా? అంత పర్టికులర్గా ఇది చెయ్యాలి అటువంటిది ఏం పెట్టుకోలేదు. మెయిన్ ఏంటి అంటే వాళ్ళ మదర్. అంటే తను యాక్చువల్గా తను చాలా బాగా పాడతారు. అండ్ తను కాలేజీలో ఉన్నప్పుడు కూడా డాన్స్ అది చాలా బాగా చేసేవారు. అంటే ఇప్పుడు ఒక మదర్కే తెలుస్తుంది ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ టాలెంట్ ఏంటి ఇప్పుడు నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తాను, కానీ పొద్దున్నుంచి సాయంత్రం దాకా పిల్లల్ని చూసేది మదరే కదా. నేను మహా అయితే ఏంటి ఒక డ్యాన్స్ క్లాస్ వరకు తీసుకెళ్ళగలను, లేదంటే కనుక కరాటే ఒక క్లాస్ వరకు తీసుకురాగలను, కానీ మిగతా బాధ్యత అంతా తీసుకునేది వాళ్ళ మదరే కదా. తను పుష్ లేకపోతే ఇదేమీ లేదు. అందరూ ఇద్దరు అమ్మాయిలే అంటున్నారు కదా. అంటే చాలా మంది అమ్మాయిలు పుట్టినప్పుడు రిలేటివ్స్ నుంచి చాలా వరకు అమ్మాయి ఎట్లా సొసైటీ బాగాలేదు అని చాలా వరకు మాట్లాడుతుంటారు. అలాంటివి విన్న తర్వాత ఏమైనా డిసైడ్ అయ్యారా? ఒక మాట చెప్పాలి మేడం, ఇక్కడ ఒక మంచి క్వశ్చన్ అడిగారు. మా పాప పుట్టిన వెంటనే అక్కడ హాస్పిటల్కి కొంతమంది రిలేటివ్స్ వస్తారు కదా, అంటే నేమ్ చేయను, వాళ్ళు వచ్చి ఒక మాట అన్నారు, వీడికి అమ్మాయి పుట్టింది భలే జరిగింది అని ఒక మాట అన్నారు. ఆ మాట మాకు యాక్చువల్గా ఫ్యామిలీలో అమ్మాయి పుట్టినప్పుడు మేము చాలా హ్యాపీ. నేనైతే చాలా హ్యాపీ. అంటే సెకండ్ టైం కూడా అంటే మా వాళ్ళు అనుకున్నారు, అంటే మదర్ వాళ్ళు కూడా అరే అబ్బాయి గిని పుడితే బాగుంటుంది అని చెప్పి. నాకు అటువంటిది ఏమీ లేదు. నాకు ఎవ్వరు పుట్టినా హ్యాపీ అనుకున్నాను. ఈవెన్ నా స్ట్రెస్ బస్టర్ అయితే మా చిన్న అమ్మాయి చెప్పాలి అంటే. ఇప్పుడు మా అమ్మాయి ఇక్కడ ఇలా ఉన్నాం కదా, మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. అంటే ఎప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉంటాను. అంటే భయం చెప్పే దగ్గర భయం చెప్తాను, కరెక్ట్గా ఉండాల్సిన చోట కరెక్ట్గా ఉండాలి అంతే. ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ టీచర్స్, నేను నేర్పేది అయితే తనకి, నువ్వు నీ గురువుకి రెస్పెక్ట్ ఇవ్వలేదంటే కనుక యు ఆర్ జీరో, దట్స్ వాట్. అండ్ అదే నేర్పాను. అండ్ చెప్పాలి అంటే మా మిస్సెస్ది ఎక్కువ పోర్షన్ అంతా చెప్పాలంటే తనదే ఎక్కువ కేర్ తీసుకోవడం కానీ, మమ్మల్ని చూసుకోవడం కానీ, ఇలా ఉండాలని కానీ. అండ్ తినలో టాలెంట్ని గుర్తించిన వాళ్ళు అయితే మాత్రం వాళ్ళ కరాటే సారు గణేష్ నాయక్ మాస్టర్ అని చెప్పేసి అని బుడోకాన్ కరాటే ఆయన సోనికాని గుర్తించి తను అందరిలాంటి అమ్మాయి కాదు, తనకి స్పెషల్ క్యాపబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి గుర్తించిన సార్ అయితే తను. అండ్ అదేవిధంగా డ్యాన్స్లోకి వస్తే వీళ్ళ టీచర్ ఉన్నారు, కనక మహాలక్ష్మి టీచర్ అని చెప్పేసి నటరాజ డ్యాన్స్ టీచర్ ఉన్నారు. ఆవిడ ఒకటే మాట చెప్పింది, నా దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఉన్నారండి, అందులో కొంతమందిని పిక్ చేసుకోగలదు, షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే ఇప్పుడు యాజ్ ఏ పేరెంట్ నాకన్నా ఒక టీచర్కే బాగా తెలుస్తుంది అసలు వాళ్ళ స్టూడెంట్లో ఏం క్యాపబిలిటీస్ ఉన్నాయని చెప్పాను. సో అవి కూడా మాకు ఎలా అనిపించేది అంటే ఓకే ఇంకా మనం నేర్పించవచ్చు, ఇంకా ముందుకు తీసుకెళ్ళవచ్చు. నేను మా పాపకి ఇప్పుడు స్ట్రెస్ ఇవ్వను, నువ్వు పర్టికులర్గా ఇదే నేర్చుకోవాలి ఇదే చేయాలని. తనకి ఏ ఆపర్చునిటీ వచ్చినా ముందుకు పంపిస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ ఒకటే ఉంటుంది మేడం, అబ్బాయిలు పుడితే వాళ్ళు రేపు చూసుకుంటారని. ఈరోజు బయట చూస్తున్నాం కదా, 99% మెంబర్స్ అందరూ కూడా బయటికి గింటేస్తారు పేరెంట్స్. అంటే జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి నేను మా ఫ్రెండ్స్లోనే చాలా మందిని చూసాను. చెప్పినప్పుడు చిన్నప్పుడు అందరూ అంటారు, అమ్మో మా అమ్మ నాన్న అంటే దేవుళ్ళు దేవతలు అంటారు. ఒక్కసారి ఒక ఏజ్కి వచ్చినప్పటికి అందరూ పక్కన పెడతారు. అంటే మీరు ఇందాక ఒకటి చెప్పారు, రిలేటివ్స్ వచ్చి ఇట్లా అమ్మాయి పుట్టింది బాగా జరిగింది అన్నప్పుడు, అంటే ఆ సిచ్యువేషన్లో డిసైడ్ అయ్యారా? అంటే అమ్మాయిని నేను ఇంత స్ట్రాంగ్ చేయాలి నా కూతుర్ని అనేమని అనిపించిందా? ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఫీల్ అవుతుంటారు, నాకు వారసుడు లేడు, నేను ఆ ఇద్దరు ఆడపిల్లలే అని ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అస్సలు ఫీల్ అవ్వట్లేదు మేడం. ఈ రోజుల్లో అమ్మాయి పుట్టింది అంటే ఏదో అదృష్టం చేసుకుంటేనే పుట్టిందని చెప్పేసి ఫీల్ అవ్వాలి. క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే అంటే ఇప్పుడు బయటికి వెళ్ళి అబ్బాయి వాడు ఏం చేసి వస్తాడు ఎలా ఉంటాడు అనేది తెలియదు.
అంటే ఇటు అమ్మాయికి అబ్బాయికి అయితే ఒకటే చెప్తా, మన పేరెంటింగ్ బాగుంది అంటే కనుక అటు ప్రాబ్లం రాదు, ఇటు ప్రాబ్లం రాదు. అంటే మిగతా వాళ్ళు పేరెంటింగ్ సరిగ్గా చేయట్లేదు అంటే అలా అని కాదు. ఈ రోజుల్లో జరుగుతుంది ఏంటి అంటే పేరెంట్స్ బిజీగా ఉంటున్నప్పుడు మొబైల్ తీసుకెళ్ళి పిల్లల చేతుల్లో పెడుతున్నారు. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చూడలేదు అన్న సంగతి ఇటు పేరెంట్స్కి తెలియదు, మనకి తెలియదు. మనం ట్రాక్ చేయలేము. ఇప్పుడు యువత తప్పుదోవలో వెళ్తుంది అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళి మనం టీచర్ల మీద కంప్లైంట్ చేసినా లేదంటే వాళ్ళ మీద కేకలు వేసినా ఏ ఉపయోగం లేదు. ఇంట్లో నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేదు ఇన్నాళ్ళ నుంచి నువ్వు పేరెంటింగ్ చేస్తున్నావు, నీ పిల్లలు ఎప్పుడు చేంజ్ అవుతున్నారు, ఎలా ఉన్నారు, నీకు అన్నీ తెలుసు. మరి చేంజెస్ మొదలవుతున్నప్పుడు స్టార్టింగ్లోనే నువ్వు కట్ చేస్తే దెర్ ఇస్ నో ప్రాబ్లం కదా. అంటే మెయిన్ ఒకటి గారం వల్ల పిల్లలు పాడైపోతున్నారు. ఈ రోజుల్లో స్కూల్ చూస్తే మీరు మా అబ్బాయిని కొడతావా మా అమ్మాయిని కొడతావా అని పేరెంట్స్ పరుగున వచ్చేసారు స్కూల్కి. అంటే మా టైంలో అయితే మేము చదువుకున్న టైంలో మా పేరెంట్స్ డైరెక్ట్గా టీచర్ ముందుకు వచ్చి దవడపేలు కొట్టేవారు. అంటే ఈ మాట ఎందుకు ప్రౌడ్గా చెప్తున్నానంటే ఈరోజు మేము ఇలా ఉన్నదానికి జెన్జీ అంటున్నాం. జెన్జీ అంటే ఏదో చేంజ్ అయిపోయినట్టు కాదు, వాళ్ళని మనం సరైన డైరెక్షన్లో పెట్టలేనట్టు. అంటే ఇప్పుడు కూచిపూడి కరాటే నేర్పిస్తున్నారు, ఫ్యూచర్లో ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు ఏం చేస్తుంది పాప ప్రెసెంట్ అయితే? పాప ఇప్పుడు చదువుకుంటుంది మేడం. యాక్చువల్గా తను మా ఫాదర్ హైట్ యాక్చువల్గా. ఓకే, అంటే మా ఫాదర్ నాకన్నా హైట్ ఉంటారు. తను ఇప్పుడు యాక్చువల్గా 8th క్లాస్ చదువుతుంది. బట్ ఈ చిన్న ఏజ్లోనే తనకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇట్స్ ఏ గాడ్స్ బ్లెస్సింగ్. ఓకే, అంటే ఇందాక తను చెప్పినప్పుడు డాన్స్ అంటే ఇష్టం అని చెప్పింది, యాక్టింగ్ వైపు కూడా నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పింది. అంటే దాని యాక్టింగ్ వైపు ఒకవేళ ఆపర్చునిటీ వస్తే పంపించడానికి మీరు రెడీగా ఉన్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు టీ సిరీస్లో గోవింద గోవింద సాంగ్ ఒకటి వచ్చింది రీసెంట్గా. అందులో మాకు డాన్స్ టీచర్ ఒకటి అన్నారు, ఇలాగ ఒక ఆపర్చునిటీ ఉంది పాపను పంపిస్తా అంటే ఇమీడియట్గా నెక్స్ట్ డేనే పంపించాను. అసలు అందులో ఏం థింక్ చేయను. ఎందుకంటే పిల్లలకి లైఫ్ ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందని మనకు కూడా తెలియదు. ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తే మాత్రం దాన్ని క్యాచ్ చేయాల్సింది. అంటే చాలా వరకు ఈ జనరేషన్లో తల్లిదండ్రులు ఎట్లా అంటే చదువు ఉండాలి, స్టడీస్ ఉండాలి అని చెప్పేసి హై స్కూల్ అంటే చిన్నప్పటి నుంచి ఎల్కేజీ యూకేజీ నుంచే చాలా వరకు స్ట్రెస్ పెడతా ఉంటారు, చదవండి అని. ఇలాంటి యాక్టివిటీస్ చేయించేటప్పుడు మీకు చదువు ఏమైనా నెగ్లెక్ట్ అవుతుందా అనే భయం ఏమైనా వచ్చిందా? నేను మా అమ్మాయిని ఎప్పుడు కూడా 100% రావాలని ఎప్పుడు కోరుకోలేదు. నువ్వు పాస్ ఒక 70% వచ్చినా నాకు చాలనివ్వండి. తనకి ఈజీగా 70% అబవ్ వస్తుంది. ప్లస్ తను మిగతా యాక్టివిటీస్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. డాన్స్లో ఉంటుంది, కరాటేలో ఉంటుంది, గేమ్స్లో ఉంటుంది. అండ్ రీసెంట్గా తన స్కూల్లో తను స్పోర్ట్స్ కెప్టెన్ కూడా అయింది. అంటే వాళ్ళందరూ ఓటింగ్ వేస్తారు కదా, అంటే అంతమంది చూస్ చేసుకున్నారంటే సంథింగ్ స్పెషాలిటీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు కదా, లీడర్షిప్ క్వాలిటీస్. అది నేను స్టడీ విషయంలో కూర్చోబెట్టి చదువు అని చెప్పి ఆ రేంజ్లో చేయను. చదువు కానీ అర్థం చేసుకొని చదువు. నీకు ఎన్ని మార్కులు వచ్చాయి అన్నది కాదు, నీకు సబ్జెక్ట్ ఇప్పుడు వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. బట్టి పట్టావంటే ఆ రోజుతో అయిపోతుంది. ఇలాంటివి నేర్చుకున్నప్పుడు డిసిప్లిన్ అనేది చాలా వరకు వస్తుంది. చాలా కూచిపూడి కావచ్చు, యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో చాలా డిసిప్లిన్ వస్తుంది పిల్లలకి. ఈ మధ్యకాలంలో స్కూల్లో అవి లేకపోవడం వల్ల చాలామంది పక్కకి వెళ్ళిపోయి అంటే ఇలాంటివి నేర్పించాలి తల్లిదండ్రులు అనే వాళ్ళకు, నేర్పించని వాళ్ళకు మీరేం చెప్పాలనుకుంటారు ఒక పేరెంట్గా? అంటే నేను మాట చెప్పొచ్చో లేదో కొంతమంది తప్పుగా తీసుకోవచ్చు. ఓపెన్గా అయితే ఒకటే చెప్తాను మేడం, ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్ అలసిపోతారు. మార్నింగ్ జాబ్కి వెళ్ళి నైట్ వచ్చినప్పుడు కలిసిపోయి తర్వాత రోజు అరే ఇప్పుడు కాదులే సాటర్డే సండేస్ ఉంటే చూద్దామని అనుకుంటారు. కానీ ఒక 1 hour ఓపిక చేసుకుని మీ పిల్లల్లో ఏ టాలెంట్ ఉందో మీరు ఆలోచించి ముందుకు తీసుకెళ్తే వాళ్ళు వండర్స్ క్రియేట్ చేస్తారు. అది మనలోనే ఉంటుంది గ్యారెంటీగా. ఎందుకంటే నేను మార్నింగ్ 4కి లేస్తాను మా పాప కోసం. 4కి లేచి మేము 20 kilometers ట్రావెల్ చేస్తాం కరాటే నేర్చుకోవడానికి. 20 kilometers వెళ్తాం, 30 kilometers వస్తాం. వచ్చినంటే తను ఫాస్ట్గా రెడీ అయ్యి స్కూల్కి వెళ్తుంది. అంటే ఇక్కడ మిగతా పేరెంట్స్ అందరూ కూడా ఇలా చేయాలని నేను అన్ను. వాళ్ళ ఇంటి పక్కనే కూడా కోచింగ్ క్లాసెస్ ఉంటాయి. కానీ చెప్పేది ఏంటంటే జాయిన్ చేసినప్పుడు ఆడపిల్లలు అయితే మాత్రం యాజ్ ఏ పేరెంట్గా పక్కన ఉండాలని కోరుకుంటాను. వదిలిపెట్టాలని చెప్పేసి ఒప్పుకోను, ఎందుకంటే ఈ రోజుల్లో జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి. కానీ యాజ్ ఏ పేరెంట్ ఖచ్చితంగా ప్రతిదీ నేర్పించాలి. రేపు అన్న రోజు జాబే గ్యారంటీ అని మాత్రం నేను అన్ను. ఏ ఆర్ట్లో అయినా సరే వాళ్ళు ముందుకెళ్ళచ్చు. అంటే తను ఇందాక చెప్పినప్పుడు కరాటే నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది అన్నప్పుడు తను సొసైటీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి నాకు నేర్చుకోవాలనిపించింది, మా ఫాదర్ కూడా ఎంకరేజ్ చేశారు అని చెప్పారు. అంటే మీకేమనిపించింది? సొసైటీలో ఆడపిల్ల సేఫ్ లేదనిపించింది, మీ ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు అంటే సేఫ్ లేదా అంటే మేడం ఈ రోజుల్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేస్తే చిన్న పిల్లల్ని తల్లి తండ్రి తీసుకెళ్తున్నప్పుడే లాక్కుని తీసుకువెళ్ళిపోతున్నారు.
అండ్ బయటకు అమ్మాయి వెళ్తుంటే ఎవడో వచ్చి అంటే బ్యాక్ సైడ్ నుంచి కొట్టడం లేదంటే ఏదో ఒకటి చేయటం ఏదో ఒకటి చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నాడంటే అక్కడ అమ్మాయిలో ధైర్యం లేదు, ఈ అమ్మాయి నన్ను ఏం చేయలేదు అనే కదా. ఇప్పుడు మా అమ్మాయి ఒక ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్. ఓకే, సో తను ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ అని చెప్పేసి నాన్ చెక్ ఇలా మెడలో వేసుకుని తిరగమని కాదు. బట్ ఒక నలుగురు వచ్చారంటే తను ఈజీగా ఒక 5 మెంబర్స్ని ఈజీగా డిఫెండ్ చేస్తుంది. అంటే నేను చెప్పేది ఏంటి అంటే రేపు అన్న రోజు మన అమ్మాయి ఇప్పుడు స్కూల్ అవుతుంది, కాలేజ్ అవుతుంది, ఎంతో మంది వస్తారు లైఫ్లోకి. కానీ అందరికీ భయపడిపోయి ఒక మూలన కూర్చోవడం కాదు కదా, సమాధానం చెప్పాలి, రావాలి. నేను మా అమ్మాయికి ఒకటే చెప్తాను, నీ తప్పు లేదు అంటే కనుక తల దించొద్దు, నీ తప్పు ఉందంటే కనుక వెళ్ళి క్షమాపణ చెప్పిరా, ఇదే చెప్తా. సో అదే ట్రైన్ చేస్తున్నా, తను కూడా అలాగే ఉంటుంది. అంటే మీ తను పెద్ద పాప, మీ చిన్న పాపను కూడా ఇదే వేలో తీసుకెళ్లాలనుకుంటున్నారా? తనకి మా అమ్మాయి ఆల్రెడీ అడ్వాన్స్డ్ గా ఉంది, షీ ఈస్ వెరీ గుడ్ ఎట్ సింగింగ్. తను ఉన్నది యాక్చువల్ గా less than 2 years, బట్ ప్రతి సాంగ్ ని హమ్ చేస్తుంది. వచ్చిరాని మాటలతో చాలా బాగా హమ్ చేస్తుంది. ప్రతి వచ్చి డాన్స్ స్టెప్ ని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. తన ఇంట్రెస్ట్ లెవెల్స్ ఆల్రెడీ నాకు కనిపిస్తాను ఎందులో ఉన్నదో. బట్ కొంచెం ఎదుగుతున్నప్పుడు కూడా సేమ్ అదే ఉంటే కనుక డెఫినెట్ గా పుష్ చేస్తాను. మా చిన్నమ్మాయి గురించి చెప్పాలంటే నాకన్నా మా పేరెంట్స్ కన్నా వాళ్ళ అక్కంటే చాలా ప్రాణం తనకి. చాలా తనకు అనిపిస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకే, అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? తను ఇందాక ఆర్మీకి కూడా వెళ్ళాలని ఉంది నాకు అని అన్నారు. అంటే ఫ్యూచర్లో ఇంకేమనుకుంటున్నారు? ఫిలిం సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే తన ఆర్మీ సైడ్ వెళ్ళాలనుకుంటుంది? ఇంకా ఏమైనా ప్లాన్స్? సో టు బి ఫ్యాక్ట్ చెప్పాలంటే మేడం, మా ఫ్యామిలీ ఎవరు కూడా దేశాన్ని సర్వ్ చేసిన వాళ్ళు లేరు. నేను నా 10th క్లాస్ తర్వాత కూడా ఎయిర్ ఫోర్స్కి వెళ్ళి అప్లై చేశాను, బట్ ఎగ్జామ్ పోయింది. సో ఆ తర్వాత నాకు ఛాన్స్ రాలేదు. నేనేంటి అంటే మా పాప కూడా లక్కీగా మంచి హైట్ ఉంది, అన్నీ కూడా నేర్చుకుంటుంది. నేను ఒకటే చెప్పా, దేశానికి చేసే సేవ దొరికితే మాత్రం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఏదైనా సరే వదిలిపెట్టుకోవద్దు. అటువంటి ఒక ఛాన్స్ వచ్చిందంటే కనుక డెఫినెట్గా పిక్ చేసుకోమని చెప్పేసి ముందు చెప్పాను. స్టడీ రన్ అవుతూ ఉంటుంది. ఈవెన్ ఒకవేళ కనుక మంచి యాక్టింగ్లో ఛాన్స్ వచ్చినా కూడా నేను నో చెప్పను, ఖచ్చితంగా పుష్ చేస్తాను. ఓకే, మీరు అంటే సపోర్ట్ చేస్తున్నారు, కానీ మీ డ్రీమ్స్ వాళ్ళు నెరవేరుస్తున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చెప్పినవి అన్నీ తను యాజ్ ఇట్ ఈస్గా, అంటే మీకు డ్రీమ్ ఉండేది ఆర్మీ, తను కూడా ఆర్మీకి వెళ్ళాలనుకుంది. అంటే మీరు టీచ్ చేసినట్టే పిల్లలు వెళ్తున్నారు, అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇక్కడ టీచ్ చేయడం అని కాదు మేడం, ఇక్కడ నేను ఆర్మీ మిస్ అయ్యాను, ఎయిర్ ఫోర్స్ మిస్ అయ్యాను కదా అని ఎయిర్ ఫోర్సే చేయాలని నేను ఎప్పుడు చెప్పలేదు. మన ఫ్యామిలీ ఎవరు దేశానికి సేవ చేసిన వాళ్ళు లేరు, బట్ కొన్ని మూవీస్ ఉంటాయి, అంటే ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ వాళ్ళు ఏం కష్టపడుతున్నారు దేశం కోసం, ఏం చేస్తున్నారు, ఆ రియాలిటీ చెప్పించేవాడిని. అది చూసిన తర్వాత తను డిసైడ్ అయ్యింది, డాడీ వన్ డే నేను నీకు ఆ విధంగా కనపడటానికి నేను నా వంతు నేను ట్రై చేస్తాను. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ కదా. అంటే తను అర్థం చేసుకుంది. అంటే ఏంటి, చాలా మంది ఆడపిల్లలు కేవలం ఇంటికే పరిమితం అయిపోవాలా, లేదంటే మ్యారేజ్ అయిపోతే వేరే ఇంటికి వెళ్ళిపోవాలా అన్నట్టుగా థింక్ చేయట్లేదు. నేను ట్రై చేస్తాను డాడీ, నేను చేస్తాను. ఓకే, చివరిగా అంటే లాస్ట్, మీ ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో, మీ వైఫ్ కూడా అంటే మహిళ కాబట్టి, సో ఇప్పుడున్న సొసైటీలో ఆడపిల్లలు ఏ విధంగా ఉండాలి, పేరెంట్స్ ఆడపిల్లల్ని అబ్బాయిలతో సమానంగా ఏ విధంగా పెంచాలి అని అంటే ఏం చెప్తారు? అబ్బాయిలతో సమానంగానే మాట తప్పు మేడం, యాక్చువల్గా వాళ్ళు వీళ్ళు డిఫరెన్స్ కాదు నా దృష్టిలో అయితే. కానీ ఫిజికల్గా అంటే ఫిజికల్ అనేది జస్ట్ ఇట్స్ ఎ వర్డ్. ఒకసారి మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా అమ్మాయి కరాటేకి వెళ్తుంది అన్న, అంటే మల్టిపుల్ టైం చెప్తున్నాను అనుకోవద్దు, కరాటేకి వెళ్తుంది, అబ్బాయిలతోనే ఫైట్ పెడతారు, మరి అబ్బాయిలనే కొడుతుంది. మరి అప్పుడు నేను వేరియేషన్ ఎలా చూసుకుంటే మా అమ్మాయి ఎంత స్ట్రాంగ్గా ఉందన్నట్టుగా చూసుకుంటా. అబ్బాయి అమ్మాయి అనేది దట్ ఇస్ ఏ సెపరేట్ మ్యాటర్. అండ్ కానీ ఒకటి మీరు చెప్పింది కరెక్టే, అమ్మాయిల విషయంలో ఉన్నప్పుడు ఎలా చూసుకోవాలి అంటే కనుక ఫస్ట్ ఫోన్ అయితే తగ్గించాలి మేడం. ఒకవేళ పేరెంట్స్ అందరూ కూర్చున్నారు అనుకో, ఆ టైంలో ఫోన్తో పని ఏముంది, సరదాగా పిల్లలతో కూర్చొని ఆ టీవీ చూసినప్పుడు అందరం కలిపి మూవీ చూడొచ్చు కదా. చూసి మూవీస్లో కూడా ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది చెప్పేది పేరెంట్స్ తెలుసు. ఆ విషయం టీచ్ చేయలేకపోతున్నాం మనం. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే గర్వంగా ఫీల్ అవుతారు, మా పిల్లలకి అన్నీ తెలుసురా. ఎందుకు తెలియటం వల్ల రేపు అన్న రోజు బయట ఏదైనా జరిగిందంటే అన్నీ తెలిసిన మీ పిల్లోడే కదా తప్పు చేశాడు. పిల్లోడే కదా, పిల్లైనా సరే, ఆడపిల్లైనా మగాడైనా ఆ తప్పు జరిగింది అంటే మన వల్లే కదా. స్టార్టింగ్లోనే కట్ చేస్తే వాళ్ళకి తెలియచెప్తే. ఇప్పుడు చాలా కేసెస్ అనేది మనం బయట చూసుకుంటే ఢిల్లీ సైడే ఎక్కువ వింటున్నాం, మన సైడ్ ఎక్కువ రావు అంతే. ఇటు సైడ్ జరగలేదా, చాలా జరిగినాయి కదా. ఏంటి అంటే మన జాగ్రత్త మనం తీసుకోవాలి.
కానీ ఎంత జాగ్రత్త తీసుకున్నా సరే ఒకసారి మన మీదకి వచ్చి కూడా కొన్ని ఉంటాయి, కానీ దాని నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంతే, అదొక్కటి తప్ప. కానీ పేరెంటింగ్ మాత్రం మనం కరెక్ట్గా గైడ్ చేసుకోకపోతే పిల్లలు అన్న వాళ్ళు చేజారిపోతారు. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ ప్లానింగ్స్ ఏంటి? దాదాపుగా ఇప్పుడు ఏదో దానికి కూడా సెలెక్ట్ అయ్యారని చెప్తున్నారు సోనిక. ఇప్పుడు ప్లానింగ్స్ ఏంటి? మీరు ప్రస్తుతం ఏమనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే స్టడీ కంటిన్యూ అవుతుంది మేడం, నో డౌట్. ఇప్పుడే కాదు, ఫ్యూచర్ అంతా కూడా స్టడీ కంటిన్యూ. స్టడీ అనేది ఫస్ట్ ప్రియారిటీ అస్సలు. ఎందుకంటే ఈ రోజు స్టడీ లేదు అంటే కనుక రేపు ఎవరిని మనం కమెంట్ చేయాలి. కమెంట్ ఇన్ ద సెన్స్ మన లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలని తెలియదు. స్టడీ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఆల్టర్నేటివ్గా ఈ కరాటే, ఈ డాన్స్, నెక్స్ట్ తను ఏదైతే ఏదైతే చూస్తుందో ఇందులో ఆపర్చునిటీ వచ్చినా సరే ముందుకు పుష్ చేస్తూనే ఉంటా. అంటే నేను ఎంతవరకు చేయగలను, అంటే నాకు కూడా ఒక శక్తి ఉంటుంది కదా, అంతవరకు నేను పుష్ చేస్తాను. అంటే మీరేం చేస్తుంటారు? మ్యామ్ కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, మీరు? నేను ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తాను, యాజ్ ఏ టాలెంట్ అక్విజిషన్ చేస్తూ ఉంటాను. వీళ్ళ మదర్ అయితే మాత్రం తను ఒక పెద్ద బ్యాటిలే చేస్తూ ఉంటది, మొత్తం చూసుకోవడం, మమ్మల్ని చూసుకోవడమే తను చాలా పెద్ద బ్యాటిల్ అది. అంటే చాలా వరకు ఇది వినమన్నమాట, హౌస్ వైఫ్ గా ఉన్నారు మా వైఫ్ అని చెప్తూ ఉంటారు. తనకి ఫస్ట్ ప్రియారిటీ. ఓకే, తన మాటకి మేము చాలా వాల్యూ ఇస్తాం. ఎందుకంటే ఒక ఫ్యామిలీని చాలా పర్ఫెక్ట్ గా లీడ్ చేస్తుందంటే తనే. ఇప్పుడు నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయి నైట్ వచ్చేవాడిని, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరుగుతుందో మా మిస్సెస్కి తెలుసు. పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి, కొన్ని విషయాలు మా పాప నాతో చెప్పుకోలేదు, మా మిస్సెస్కి చెప్తే తను నాతో చెప్తుంది. అంటే ఆ ఫ్రీడమ్ వీళ్ళకి ఉంది. ఈ రోజుల్లో ఫ్రీడమ్ అంటే మనం ఇష్టం వచ్చినట్టు వదిలేయటం కాదు, వాళ్ళకి ఏం కావాలి ఎలా కావాలని తెలియజేయటం. సరే, అంటే ఇప్పటి వరకు పాప కూచిపూడిలో ఉంది, అటు కరాటే కూడా నేర్చుకుంటుంది కదా, ఇప్పటి వరకు అచీవ్మెంట్స్ ఏమున్నాయి? అచీవ్మెంట్స్ అంటే చాలానే ఉన్నాయి మేడం. కరాటేలో తనకి స్టార్టింగ్ మనకి వైట్ బెల్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే అప్పటి నుంచి అతను ఫైటింగ్లో యాక్టివ్గా ఉంది. అప్పుడు చాలా సర్టిఫికేషన్లు వచ్చినాయి. తర్వాత బ్లాక్ బెల్ట్ అయిన తర్వాత రీసెంట్గా మేము హరిద్వార్ వెళ్ళాం. అక్కడ 4th ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ జరిగింది. ఆ 4th ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో షీ సెక్యూర్డ్ 3 గోల్డ్ మెడల్స్. అంటే ఎట్ ఏ టైం 3 గోల్డ్ మెడల్స్ అనేది ఒకే పర్సన్ రావడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ అగైన్. ఎందుకంటే ఫైట్ ఉంటుంది, కటా చేస్తారు, నెక్స్ట్ నాన్చాక్ చేస్తారు. ఈ మూడాట్లో కూడా దానికి గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. అంటే మళ్ళీ అది ఓన్లీ వీళ్ళ స్టూడెంట్స్ ఒక్కలే వెళ్ళరు, వేరే స్టేట్ల నుంచి వేరే ప్లేస్ల నుంచి అందరూ వస్తారు, వాళ్ళతో పోటీ పడాలి. సో అక్కడ తను సెక్యూర్ చేస్తుంది. సో అదే డ్యాన్స్ విషయానికి వస్తే కనుక తనకు ఆల్రెడీ చాలా వచ్చినాయి. తను ప్రోగ్రామ్స్ వచ్చేసి రవీంద్ర భారతిలో వచ్చింది, త్యాగరాయలో ఇచ్చింది, అండ్ వెరీ రీసెంట్గా అయితే అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్స్లో అయితే తన ప్లేస్ కూడా వచ్చింది. యా, షీ ఆల్రెడీ అచీవ్డ్ దట్ వన్ ఆల్సో. అండ్ మేము బ్లెస్డ్గా ఫీల్ అయ్యేది ఏంటి అంటే ఇంకా తను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడే షీ అచీవ్డ్ లాట్, అండ్ ఇంకా చాలా అచీవ్ చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. అంటే ఇప్పటి వరకు చాలా మంది కూచిపూడి చాలా కాంపిటీషన్ ఉంది ఇప్పుడు కూడా ప్రస్తుతం. అంటే ఇంత సక్సెస్ ఈ స్కూల్లో రావడానికి రీజన్ ఒకవైపు మీరైనా సపోర్ట్ ఉండాలి, ఎడ్యుకేషన్ పరంగా కూడా సపోర్ట్ ఉండాలి. అక్కడ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? స్కూల్ నుంచి చెప్పాలి అంటే నేను స్కూల్లో జాయిన్ చేశాను, అంటే రీసెంట్గా వేరే స్కూల్లో జాయిన్ చేసినప్పుడే ముందు చెప్పా, తనకి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే కనుక ఎగ్జామ్స్ ఉన్నా సరే నేను తీసుకువెళ్తాను, తర్వాత కండక్ట్ చేయమని రిక్వెస్ట్ చేశాను. దే అగ్రీడ్. వాళ్ళు ఒకటే అన్నారు, పాప వల్ల మా స్కూల్కి కూడా మంచి పేరు వస్తుంది కదా సార్, మేము ఎందుకు ఎదుర్కొంటామని చెప్పాను. సో ఐఎమ్ సో హ్యాపీ ఆన్ దట్ కేస్. సోనిక, మీ ఫాదర్ని గురించి, నీ అచీవ్మెంట్స్ గురించి ఇప్పుడు ప్రౌడ్గా చెప్పారు, పక్కనే ఉండి విన్నావు. అంటే ఎట్లా అనిపిస్తుంది ఇప్పటి వరకు? నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇన్ని అచీవ్మెంట్స్ రావడానికి కారణం మా పేరెంట్స్ సపోర్ట్. సో వాళ్ళ సపోర్ట్ లేకుండా నాకు ఇన్ని అచీవ్మెంట్స్ రావు. ఓకే, అంటే నువ్వు వచ్చిన దగ్గర నుంచి చాలా సైలెంట్గా మాట్లాడుతున్నావు, చిన్నగా మాట్లాడుతున్నావు. అంటే ఆర్మీ చాలా టఫ్ ఉంటుంది కదా, మీ ఫాదర్ చెప్తూ ఉంటారు. మరి చిన్న గొంతు వేసుకొని ఆర్మీకి వెళ్తావా? లేదు, అంటే డిసప్పాయింట్ చేయట్లేదు, నార్మల్గా? లేదు, నార్మల్గా క్లాసెస్లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నా నిజ స్వరూపం అక్కడే ఉంటుంది. మరి ఇక్కడ ఎందుకు లేదు? నాకు ఒక్కొక్కసారి బయట నా వాయిస్ రేస్ అవ్వదు. అయ్యో. సో యాక్చువల్గా కరాటేలో కటాస్ చేసినప్పుడు చాలా పెద్ద వాయిస్ రావాలి. సో దీని దగ్గర మాకు కరాటే సార్ ఆయన ఏం చేస్తారంటే ఒక 20 మెంబర్ స్టూడెంట్స్ని ఇచ్చేసి సోనిక రన్ చేయమని చెప్పేసి అంటారు. అప్పుడు ఆ వాయిస్ తిని ఇక్కడ మాట్లాడితే గ్రౌండ్ ఆ చివరి వరకు వినిపిస్తుంది. సో మీరు అనుకున్నంత చిన్న వాయిస్ కానే కదా. ఓకే, అంటే
ఫ్యూచర్లో ఇంకా ఒకవేళ ఆర్మీకి వెళ్ళాలి అనుకుంటున్నావు, ఇంకా ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా? డ్రీమ్స్ అంటే ఒకవేళ సినిమాలో ఛాన్స్ వస్తే సినిమా, కానీ నా డ్రీమ్ అయితే ఆర్మీకి వెళ్ళాలి. ఆర్మీ పక్కా పక్క పక్కా పక్క నిజంగా? నిజంగా మా నాన్నకి ప్రామిస్ చేస్తా నేను యూనిఫామ్ లో కనబడతా అని. ఓకే, ఖచ్చితంగా కనబడతాం మీ డాడీకి యూనిఫామ్ లో. ఓకే, ఛాన్స్ వస్తే ఒకవేళ ఆర్మీ, నేవీ, ఇంకా ఎయిర్ ఫోర్స్ ఛాన్స్ వస్తే ఈ 3 ఏది చూస్ చేసుకుంటావు నువ్వు? ఎయిర్ ఫోర్స్. ఎయిర్ ఫోర్స్ ఎందుకు? లైక్ అంటే ఎయిర్ ఫోర్స్ కూడా లైక్ ఏరోప్లేన్ చేయాలి, సో కంట్రోలింగ్ నేర్చుకోవచ్చు. అప్పుడు మోర్ డిసిప్లిన్, ఎట్లా వాళ్ళు ఎలా గైడెన్స్ తీసుకునేవారు అవన్నీ నేర్చుకోవచ్చు. ఓకే, నీకు ఎయిర్ ఫోర్స్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఇప్పటి వరకు నీ లైఫ్లో మీ పేరెంట్స్ బ్యాక్ ఉండి చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా వరకు ఇంత సపోర్ట్ అనేది దొరుకుతుంది. నువ్వు కూడా చాలా వాళ్ళకి, అంటే వాళ్ళ డ్రీమ్స్ కూడా ఫ్యూచర్లో నేను నెరవేరుస్తా అని చెప్తున్నావు. అంటే మీ మదర్కి, మీ ఫాదర్తో పాటు మీ మదర్కి ఎలాంటి గిఫ్ట్ ఏం చెప్పాలనుకుంటున్నావు? మా మమ్మీకి ఏంటంటే, సో ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ హర్ అ డాటర్. అండ్ ఎందుకంటే నేను ఇవన్నీ తను తెలుసుకోవడం వల్ల మా నాన్నకి చెప్పింది, నేను కరాటేలో గుడ్ ఇవన్నీ. సో అక్కడ నుండి మా అమ్మకి తెలుసు కాబట్టి నేను ఇక్కడ వరకు వచ్చాను. మా అమ్మ సపోర్ట్ ఫస్ట్, మా మదర్ సపోర్ట్, దాని తర్వాత మా నాన్న సపోర్ట్, వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ వరకు వచ్చాను. అంటే మమ్మీ డాడీ సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఎవరైనా వచ్చి ఎందుకమ్మా నీకు ఆడపిల్లవు కదా ఇవన్నీ అవసరమా అని ఎప్పుడైనా అన్నారు? అన్నారు, చాలా మంది అన్నారు. అప్పుడు ఏం చెప్పావు వాళ్ళకి? ఇందులో కష్టమేముంది, నా ఇష్టంతోనే చేస్తున్నాను అని చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏమంటారు? ఏం మాట్లాడారు, సైలెంట్ అయిపోతున్నారు. అంటే అట్లా అన్నప్పుడు మమ్మీతో షేర్ చేసుకోవడం కానీ ఇలా అంటున్నారు అన్నప్పుడు మమ్మీ ఏం సజెస్ట్ చేస్తుంది? వాళ్ళ మాటలు పట్టించుకోకు, నీ లైఫ్ని నువ్వు కంటిన్యూ చేయని చెప్తుంది. అంతే, సింపుల్ వర్డ్. అంటే ఒక చిన్న మాటలో చెప్పాలంటే, మనం నేర్చుకుంటున్నప్పుడు చాలా మంది చాలా చెప్తారు. ఈవెన్ మనం ఒక స్టెప్ ఎదురుకి వెళ్తున్నామంటే 10 మంది లాగడానికి ట్రై చేస్తారు. అందులోకి ఇంకొకటి ఏంటంటే, చిన్నపిల్లలకి ఏదైనా చెప్పినప్పుడు చాలా ఫాస్ట్గా బ్రెయిన్లో పడుతుంది. అందులోకి ఇంట్లో వాళ్ళు చెప్పిన దానికన్నా బయట వాళ్ళు అన్న దానికి ఎలా తీసుకుంటారంటే అదే నిజమేమో అన్నదానికి వెళ్తారు. సో నేను ఫస్ట్ నుంచి మా అమ్మని బాగా ట్యూన్ చేస్తాను. అంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎగ్జాంపుల్స్కి మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మనం యూట్యూబ్ ఓపెన్ చేసామంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అది చూపించి ఇదిగో అమ్మ ఇలా ఉంటుంది సిచ్యువేషన్, ఇలా ఉంటుంది, చాలామంది చెప్తారు. తీయగా మాట్లాడే వాళ్ళందరూ ఈజీగా కోసేస్తారు పేకలు దారుణంగాని, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తాను. అంటే కోసేయడం ఇన్ ద సెన్స్ ఏంటి అంటే, మన లైఫ్ని నాశనం చేయడంలో ముందుండే వాళ్ళు వాళ్ళే ఉంటారు. ఒకళ్ళు ప్రేమగా వచ్చి మాట్లాడారంటే ది నీడ్ సంథింగ్. కోపంగా ఉన్నారు అంటే కానీ వాళ్ళకి ఏం వస్తలేదు, డైరెక్ట్గా ముఖమే చెప్తారు, ఓకే చేస్తే చేయి లేదా మానేసాయి. కానీ ప్రేమగా వచ్చి నువ్వు అది అంటున్నారా, దే స్టార్టెడ్ బటరింగ్ అంటే దే నీడ్ సంథింగ్. ఓకే, అంటే నీకు కోపం వచ్చినప్పుడు విపరీతమైన కోపం వస్తుంది, ఎవరైనా చూసినప్పుడు ఇలాంటివి అమ్మాయిలు నేర్పించడం కానీ అలాంటి, నీకు కరాటే వచ్చు కాబట్టి అప్పుడు ఏమనిపిస్తుంది, నాకు వచ్చు కదా ఒక పంచ్ ఇద్దాం వీళ్ళని పోయి, అట్లా ఏమన్నా అనిపిస్తుందా కరాటే నేర్చుకున్నప్పుడు? అంటే నా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు నా మీద చేసేలోపు నేను డిఫెన్స్ చేసుకుంటా. వాళ్ళు ఏమైనా ఓవర్ క్రాస్ చేస్తే అప్పుడు నా టాలెంట్ యూజ్ చేస్తా, కానీ నాకు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు పడితే యూజ్ చేయడం అది. ఎవరైనా నన్ను ఇరిటేట్ చేస్తే నా మైండ్లో నా ఫేవరెట్ గాడ్ని తలుచుకుంటా. ఒకవేళ దే క్రాస్ ద లిమిట్స్ అంతే. సో నేను ఇదే విషయం అనమాట, తను ఫ్రెండ్స్ కూడా అంటారు, సోనిక ఏదైనా ఉంటాయి నీ దగ్గరికి వస్తాను, నాకు ధైర్యంగా నువ్వే ఉండాలని చెప్పేస్తాను. అంటే ఈ సిచ్యువేషన్లో ఒకటి చెప్పాలి, దీనికి ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉంది, ఎవరు సింధూరి అని చెప్పేసి. వాళ్ళ ఫాదర్ ఎలాగంటే సింధూరి సోనిక వాళ్ళిద్దరు నా కూతుర్లు అని చెప్పేసి అని అంటూ ఉంటారు ఆయన. అంటే రీసెంట్ స్కూల్ ఫ్రెండ్స్ అయినా కూడా ఒకటే తినంటది, సింధూరి నేను నీకున్నాను, నువ్వు దేనికి భయపడక్కర్లేదు. వాళ్ళ క్లాస్మేట్స్ కూడా సోనిక నువ్వు మాకు తోడుగా ఉంటావు కదా, మంచి ఫ్రెండ్గా ఉంటావు అంటే అందరూ ఇష్టపడతారు. సో అదొక మంచి బ్లెస్సింగ్ దానికి. స్కూల్ మొత్తానికి నువ్వు అంటే
ఇట్లా ఆపేస్తాం అనమాట ఏదన్నా వచ్చినా. అది నిజం. వెళ్ళిపోతుంది. అబ్బాయిలు ఎవరన్నా సరే వీళ్ళ ఫ్రెండ్స్ నన్నా తిన్నన్నా తప్పుగా ఒక మాట మాట్లాడారు అంటే కనుక ఫస్ట్ క్లాస్ టీచర్కి వెళ్ళిపోతుంది. లేదు అంటే కనుక డైరెక్ట్ గా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అసలు ఎక్కడే భయపడదు. వాళ్ళకి రాసి చేశారంటే కనుక ఒకటి పడిపోతుంది, వాళ్ళకి పడిపోతుంది, నో డౌట్. అందులో ఒకటి వేసే మాట్లాడుతుంది. ఇంటికి వచ్చి చెప్తాను, డాడీ నేను ఇవాళ ఒక అబ్బాయి తప్పుగా మాట్లాడేవాడు, నేను ఒక దెబ్బేస్తాను. నేను క్లాస్ టీచర్ కూడా చెప్పాను. ఓకే నీ తప్పు ఉందా, నాది ఏమీ లేదు, దెన్ ఫైన్ కూల్. అంటే భయపడుతూ ఉంటే ఇంక భయపడుతూనే ఉండాలి మేడం. భయపడితే ఇంక భయపడుతూనే ఉండాలి. ఒక్కసారి అరే తన జోలికి మనం వెళ్ళొద్దు అన్న ఆలోచన అవతల వాళ్ళకి వచ్చిందంటే ఇంకెవ్వరు రారు. కానీ అరే మనం ఎన్నన్నా సరే మనకి మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, మనం ఫన్ చేయొచ్చు అన్నట్టుగా చూపించామా ఆడుకుంటూనే ఉంటారు. అంటే నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, నీ ఫ్రెండ్స్ చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నువ్వేమో మార్నింగ్ కరాటేకి వెళ్తావు, ఈవినింగ్ క్లాసెస్కి వెళ్తావు, స్కూల్కి వెళ్తావు. ఇవన్నీ చూసినప్పుడు కొంతమంది చేంజ్ అవుతారు. అబ్బా నాకు కూడా ఇట్లా ఫోన్ ఇస్తే బాగుండు, నేను చూస్తే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? నాకైతే అట్లా ఏం అనిపించలేదు. కానీ మా ఫ్రెండ్స్ నాకు అనేవారు, నువ్వేం నేర్చుకుంటావు నాకు టీచ్ చేయి. వాళ్ళు నాకు అదే అడుగుతారు, ఓకే ఎందుకు టీచ్ చేయను అంటే ఏదున్నా నన్నే హెల్ప్ అడుగుతారు. స్టడీస్ విషయంలో వాళ్ళని నేను హెల్ప్ అడుగుతా, అంటే ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసుకొని హెల్ప్ చేసుకుంటాం అందరికీ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.